సార్ ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల గురించి అనౌన్స్ చేశారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రేక్షకులకు అందజేస్తారు. మనకి ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోనూ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తుంది ఏంటంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం. అయితే ఏపీలో ఒక అనౌన్స్మెంట్ చేశారండి రీసెంట్గా. అసలు ఉద్యోగాల కంటే ముందు జాబ్ క్యాలెండర్, ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ రావాలన్నమాట అండి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏంటంటే ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ ఇస్తామో, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియచేయాలి. అయితే ఇది చాలా కాలంగా ఒక సిస్టమేటిక్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం జాబ్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తామని అనౌన్స్ చేస్తున్నారు, కానీ అవ్వడం లేదు. అయితే రీసెంట్గా మనకు ఒక న్యూస్ పేపర్స్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ బాగా హల్చల్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే కంటే ముందు వివిధ శాఖల నుంచి వివరాలు సేకరించాలి. కొన్ని శాఖల నుంచి సేకరించింది, కొన్ని శాఖల నుంచి సమాచారం అనేటువంటిది తీసుకోవడం ప్రాసెస్లో ఉంది. కాబట్టి త్వరలోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటి విడుదల చేస్తామో అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఈ జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక హోప్ అనేటువంటిది వచ్చిందండి. అంటే ఇట్ ఈస్ ఇన్ స్టిల్ హోప్ స్టేజ్. అందులోని ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లోకేష్ బాబు గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంటే ఏంటి, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఆయన స్వయంగా జాబ్ క్యాలెండర్ మీన్స్ ప్రకటిస్తాము అని చెప్పడం అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక నోటిఫికేషన్స్కి ముందడుగు పడినట్టే. అయితే చెప్పడమే కాదండి, కొన్ని డిపార్ట్మెంట్ల వివరాలు కూడా వాళ్ళు ఇచ్చారు. లైక్ మనకి మొత్తం డిఆర్ కోటా కింద ఉండేటువంటి ఖాళీలు 99,000 మంది ఉంటాయి. అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో. అంటే జాబ్ క్యాలెండర్ 1 ఇయర్కే పరిమితమై ఉంటుంది, కానీ 1 ఇయర్లో ఇన్ని క్లోజ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఇయర్ వైజ్ చేసుకుంటూ వెళ్తారు. దాదాపు 157 డిపార్ట్మెంట్లు సెక్షన్ల నుంచి ఖాళీల వివరాలు సేకరించారు అని చెప్పారు. ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000 వేకెన్సీసు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 3,000 వేకెన్సీస్. అయితే ఇందులో ప్రమోషన్ ప్లస్ డిఆర్ 2 కలిపి ఉన్నాయి. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద. అంటే ఇందులో వచ్చి ఇన్ని రాకపోవచ్చు, 13,000 రాకపోవచ్చు మనకి డిఆర్ కింద, అందులో కొద్దిగా వస్తాయన్నమాట అండి. అలాగే అర్బన్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్, అర్బన్ అండ్ మున్సిపల్ పురపాలక శాఖ అభివృద్ధి శాఖ నుంచి 27,000 వేకెన్సీస్ అండి, భారీగా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాలు అవన్నీ కూడా డెవలప్ చేసేటువంటి స్కిల్ డెవలప్మెంట్లో 4,000 వేకెన్సీసు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో 3,000 వేకెన్సీసు, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో 26,000 వేకెన్సీస్ మళ్ళీ భారీగా ఉన్నాయండి అక్కడ. దాంతోపాటు మన మహిళలందరూ, ఈ వనితా టీవీ చూస్తున్నటువంటి మహిళలు, అలాగే ఎప్పటి నుంచో కోచింగ్లు తీసుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి మహిళలు, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖలో 2,400 వేకెన్సీస్, అందులో డిఆర్ కోటా కింద 1,820 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారండి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆల్రెడీ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి స్వయంగా ప్రకటించడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మనకి డిసెంబర్ కానీ జనవరిలో కానీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తుంది. ఈ సంవత్సరం ఎలా ముగిసిపోయింది కాబట్టి 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండరు జనవరిలో ప్రకటించేటువంటి అవకాశం ఉందండి. అంటే ఆ జాబ్ క్యాలెండర్లో ఏ విషయాలు తెలుస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి టెంటేటివ్ డేట్స్ అంటారు దాన్ని. ఆ సూచనాత్మకమైనటువంటి తేదీలను అక్కడ ప్రకటించడం జరుగుతుందండి. సో ఆ రకంగా చెప్పాలంటే ఒక హోప్ని క్రియేట్ చేశారు. అలాగే ఒక కనిపిస్తుంది, ఎస్ దేర్ ఈస్ సమ్ థింక్ పాసిబిలిటీ ఈస్ దేర్ టు నోటిఫికేషన్ టు కమ్ అనేటువంటి విషయం. అంటే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు.